ఇది మా సంప్రదాయం బాబు. ఇలా చేస్తే ఆడపిల్ల అత్తారింట్లో సుఖంగా ఉంటుంది. ఓ సరే, అయితే వెళ్ళండి. సరే బావా. అత్తయ్య, ఇదిగోండి, అక్కడ పెట్టండి. ఏంటమ్మా, పెళ్లి బట్టలు నువ్వు కదా తీసుకురావాల్సింది, ఇతను తీసుకొచ్చాడేంటి? అసలు ఎవరితను? పెద్ద మనిషి అత్తయ్య. అక్షింతలు వేయాల్సింది ఇతనే. ఇతను అక్షింతలు వేస్తే మంచి జరుగుతుంది. భూమి, నీకు మతి పోయినట్టుంది. అక్షింతలు వేస్తే గీస్తే మీ మామయ్య వెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు వేస్తే నేను ఊరుకుంటానా? ఏ నేను వేయకూడదా? నేను వేయకూడదా? నేను వేయకూడదా? ఏమండి, మీరు వస్తారనుకోలేదు. నా కూతురు పెళ్ళి రాకుండా ఎలా ఉంటాను శారదా? కాకపోతే మన కొడుకే నా కట్టుపట్టాడు. ఏం చేయాలో అర్థం కాక బాధగా వెళ్ళిపోతుంటే భూమి హ్యాపీ, నువ్వు అక్షంత లేకుండా వెళ్ళవేంటి మావయ్య అని ఈ వేషం వేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు నా కోడలివి కాదు, మా ఇంటి దేవతవి. భూమి, ఈ ఏడ్పులన్నీ తర్వాత, ముందు కార్యక్రమం మొదలు పెట్టండి. నేను వీళ్ళని వదిలేసినప్పుడు ఇది చిన్న పిల్లమ్మ. ఇప్పుడు పెళ్లి కూతురైపోయింది. అయ్యా, గౌరీ పూజ చేయించాలి, త్వరగా తీసుకురండి. సరే, నేను తీసుకొస్తాను. పూరి, పూరి, బావా, ఏమైంది? ఏంటి అంత పెద్దగా అరిచావు? నా చెల్లి దగ్గరికే కదా నేను వచ్చింది. అరే పూరి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? అబ్బా, రెడీ చేస్తున్నాం బావా, నువ్వు పద. అరే పద బావా, పద.
భూమి పద రా బావా, నీతో మాట్లాడాలి. ఏంటి భూమి ఏదో తప్పు చేసినట్టు? టైం అయింది, పూరిని పిలువు. ఆగు బావా, అదే అదే బావా, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పెట్టాల్సిన ఉంగరాలు కార్లో మర్చిపోయాను. భూమి ఏం మాట్లాడుతున్నావు? ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు పిలుస్తున్నారు. ఓకే, నువ్వు కంగారు పడకు. టైం అయింది, నేను తీసుకొస్తాను. కార్లో కదా, నా కార్లోనే కదా. సరే ఉండు, నేను తీసుకొస్తాను. అమ్మో, ఈయన మావిని చూసుంటే మావయ్య, ఇంకా కార్యక్రమం మొదలు పెట్టండి. మావయ్య, బాసికం కట్టడానికి తనకు మేనమామ లేడు కదా, ఇప్పుడెలా? పెళ్ళవుతున్న ఆడపిల్లకి మేనమామ బాసికం కట్టడం మన సంప్రదాయం. నా చిన్నప్పటి నుంచి బాధలు మోయడం నాకు అలవాటైపోయింది. నువ్వు పిల్లలు దూరం అయిన దగ్గర నుంచి నా ఆనందాన్ని మీ జ్ఞాపకాల్లో వెతుక్కున్నాను. నేను చేసిన తప్పుకి మీ అమ్మ శిక్ష అనుభవిస్తోందమ్మా. నేను మీరాని పెళ్లి చేసుకున్నానని మీ అమ్మ పుట్టింటి వాళ్ళు తనని దూరం పెట్టారు. అందుకే చిన్నప్పటి నుంచి నీకు జరగాల్సిన ఏ ముచ్చటకి నేనే నీకు మేనమోహన్ లేకుండా చేశాను. నువ్వు మీ అన్నయ్య ప్రేమాభిమానాలతో పెరగాల్సింది, కానీ నా వల్ల అవమానాలతో పెరిగారు. నేను ఎంత పశ్చాత్తపడ్డా ఈ జన్మకి ప్రాయశ్చిత్తం చేసుకోలేనమ్మా. కానీ నీ మేనమ్మ స్థానంలో నేనుండి నీకు బాసికం కడుతున్నాను. కనీసం ఎలాగైనా నేను చేసిన తప్పు కొంతైనా తగ్గుతుందని నా అభిప్రాయం.